హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. అంటే దీనికి రెసిపీ నేమ్ వచ్చేసేమో బేసన్ చిల్లా అంటే శనగపిండి దోశ. అది ఏ విధంగా వేసుకోవాలంటే తర్వాత నేను ప్రిపరేషన్లో చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ప్రజెంట్గా దాని యూజెస్ ఏంటో మనం మాట్లాడుకుందాం. సో ఎక్కువగా హార్ట్కి సంబంధించి చాలా హెల్తీగా ఉంటుంది, ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫైట్ అలర్జీస్ అనేది ఏమైనా ఉన్నప్పుడు వాటి నుంచి కంట్రోల్ ఉండడానికి యూజ్ అవుతుంది. సో ప్రిపరేషన్ చూద్దామా. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేమ్ వచ్చేసి బేసన్ చిల్లాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మెంతుకూర కడిగేసి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, శనగపిండి 1/2 కప్పు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి, కారం, ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కలుపుకునే విధానం చూస్తాం. ఒక బౌల్ పెట్టుకొని ఫస్ట్ మనకు కావాల్సింది శనగపిండి ఒక 1/2 కప్ వేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ క్యారెట్ తురుము. ఇవన్నీ మనకిష్టం, ఎంత అనుకుంటే అంత. మినిమం అయితే 1 స్పూన్ సరిపోతుంది. మనం శనగపిండి వేసుకునే దాన్ని బట్టి ఇవన్నీ వేసుకోవాలి. 1 కప్ వేసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్ కాబట్టి నేను అన్నీ ఒక్కొక్క స్పూనే వేసుకుంటున్నాను. ఇది మెంతుకూర కట్ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటో 1 స్పూన్, కొత్తిమీర, ఆనియన్స్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు 2 కప్స్ శనగపిండి తీసుకుంటే 2 స్పూన్స్ తీసుకోండి. పచ్చిమిర్చి కూడా 1/2 టేబుల్ స్పూన్. అండ్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్. అండ్ నెక్స్ట్ కారం వచ్చేసి 1/2 టీ స్పూన్. అండ్ నెక్స్ట్ సాల్ట్ 1/2 టీ స్పూన్. ఇవన్నీ ఈ సాల్ట్, పెప్పర్, ఈ కారం అనేది మీ ఆప్షనల్ అండి. మీకు ఏ విధంగా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నెక్స్ట్ ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక దోశ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో ఆ విధంగా కలుపుకోండి. ఓకే, ముందుగా మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇందాక మనం కలుపుకున్న మిశ్రమంలో నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను. సో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. వేసి కలుపుకోండి. దోశ ప్యాటర్న్ లాగా నీట్గా వస్తుంది. సో మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే క్యాప్సికమ్ కానీ ఇంకా బీన్స్ అవన్నీ బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ వీలుంటే అన్నీ. నేను పక్కన పెట్టేసుకొని ఇది బాగా హీట్ అయింది. సో నేను ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో ముంచేసి ఇట్లా దోశ పాన్కి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసినాక ఇది బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఈ దోశను వేసుకోవాలి. కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం నార్మల్ దోశలు వస్తాయి, అట్లా అంత మంచి షేప్ ఏం రాదండి. కాకపోతే మనమే ఇంకా అట్లా సెట్ చేసుకోవాలంతే. ఈ విధంగా దోశ వేసి సిమ్లోనే 7 to 10 మినిట్స్ ఉంచండి. పైన ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఆయిల్ వేసుకొని, నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, చెప్తున్నా మళ్ళీ నెయ్యి వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది.
సో వెంటనే దానిపైన 10 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత తీసి రివర్స్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ ఉంచుకోండి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, సో బాగా కుక్ అవ్వాలి కదా, అందుకని 1 to 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 1 మినిట్ ఉంచాం కదండి. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో బేసన్ చిల్లా ఇస్ రెడీ. ప్రిపరేషన్ చూసారు కదా. సో ఈ విధంగా హెల్తీగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ హ్యాపీ అండ్ బీ హెల్తీ.